తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా క్యాన్సర్ ఇది ఒక పెద్ద మహమ్మారి. ఇది వచ్చిందంటే అందరు భయపడిపోతూ ఉంటారు. క్యాన్సర్ ఎలా వస్తుందంటే బీపీ షుగర్లు వచ్చినంత ఎక్కువగా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి అందరూ భయపడుతూ ఉంటారు. అయితే క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఆయుర్వేదం ఏం చెప్తుంది, దీనికోసం ఉన్న ప్రత్యేకమైన హర్బ్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ ఆయుర్వేద డాక్టర్ శరత్ అద్దంకి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే నిజంగానే ఒకప్పుడు ఎక్కడో ఒక రేర్ కేసు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా అంటే బీపీ షుగర్లు ఎలా ఉన్నాయో, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఎలా అయిందో, క్యాన్సర్ కూడా అలా వస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది? చాలా మంచి క్వశ్చన్ అండి. సో, నేను హైదరాబాద్‌లో డ్రైవ్ చేస్తుంటే, ఇన్ అడిషన్ టు క్యాన్సర్ హాస్పిటల్స్, ఐల్ ఆల్సో బి లుకింగ్ అరౌండ్ అండ్ సీ హౌ మెనీ ఇన్‌ఫర్టిలిటీ క్లినిక్స్ వీ హ్యావ్. ఎవ్రీ ఎవ్రీ కార్నర్‌లో మనకి ఇన్‌ఫర్టిలిటీ క్లినిక్స్ కనబడుతూ ఉంటాయి. సో, ఇన్ జనరల్ మన లైఫ్ స్టైల్ ఒక 50 ఇయర్స్ క్రితం చూసుకుంటే మన లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోయింది. దాంతోపాటు ఈ ఎయిల్మెంట్స్ అన్నీ వస్తున్నాయి. క్యాన్సరే కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, లాడ్ ఆఫ్ అదర్ హై బ్లడ్ ప్రెషర్, ఒబిసిటీ ఇవన్నీ వస్తున్నాయి. సో మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఐ వుడ్ సే ఫుడ్ అండి. మనం తినే ఆహారం చాలా మారిపోయింది. ఇంతకుముందు మనము దంపుడు బియ్యం తినేవాళ్ళం. మనం దాన్ని స్విచ్ చేసి ఇప్పుడు వైట్ రైస్కి వచ్చాం. ఇంతకుముందు నాన్ వెజిటేరియన్స్ అయినా ఎప్పుడో ఒకరోజు తినేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీ అదర్ డే స్విగ్గీ అవన్నీ వచ్చేసాక ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. సో ఇవంతా ఏంటంటే ఎక్సెస్ ఫుడ్ కన్జంప్షను, రైట్ ఫుడ్ తినట్లేదు మనం. ఇట్ కెన్ బి ఎక్సెస్ షుగర్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ అవ్వచ్చు, టైమింగ్ అవ్వచ్చు. సో ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్. సెకండ్ రీజన్ వచ్చి పొల్యూషన్. ఐ మీన్ దట్ వీ కెనాట్ కంట్రోల్ ఇట్. సో మనం కంట్రోల్ చేసుకునేవి ఏంటి? మనది డయట్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, ది అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ వాకింగ్. అట్లీస్ట్ రోజుకి ఒక గంట, ప్రిఫరబుల్లీ ఇన్ ఎ గ్రీన్ ఎన్వైర్న్మెంట్, అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్లో ఫ్రెష్ ఎయిర్, either early in the morning or late evening. So that is second thing. So exercise leka. In addition to that, lot of adulteration. For example, మనం తినే ఫుడ్లో చాలా కల్తీలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇంతకుముందు గానుగు నూనె చేసుకునేవాళ్ళం, అది వెళ్ళిపోయింది ఇప్పుడు. సో మనం ఏమనుకుంటాము, మనకు దొరికే హైలీ రిఫైన్డ్ అంటే చాలా మంచిది అనుకుంటాం. ఆ వర్డ్ రిఫైన్డ్ అనేది చాలా డిసెప్టివ్. నేను ఒక బుక్లో చదువుతున్నాను. నేను కార్నెల్లో సర్టిఫికేట్ చేశాను హెల్త్ మీద, న్యూట్రిషన్ మీద. దాంట్లో ఏం నేర్చుకున్నానంటే, 450 degrees కన్నా హీట్ చేస్తే నీ ఆయిల్ అది సింథటిక్ ఆయిల్ అయిపోతుంది. అంటే మోస్ట్లీ మన ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాం రోజు. సో ఇవన్నీ ప్లస్ ఇవన్నీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు ఒక రోజులో ఇచ్చే 100 రోజుల్లో ఇచ్చే కోడి ఇప్పుడు ఒక రోజులో పెద్దగా అయిపోతుంది. ఆబ్వియస్గా దాంట్లో ఏదో కెమికల్స్, గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ మనం ఎక్కిస్తున్నాం. దాని ఇంపాక్ట్ అంతా దేని పడుతుంది? మన స్టమక్ మీద, మన జనరల్ జిఐ ట్రాక్ట్ మీద పడుతుంది. అందుకని చూస్తే కోలోరెక్టల్ క్యాన్సర్ ఎక్కువైపోయాయి, రైట్? సో జస్ట్ టు సమ్మరైజ్ ఇట్, మన డయట్, న్యూట్రిషన్, లైఫ్ స్టైల్, తర్వాత పొల్యూషను, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ది అమౌంట్ ఆఫ్ అడల్టరేషన్ ఇన్ ఫుడ్, ఇవన్నీ కలిసి ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ద స్ట్రెస్ ఇన్ మోడర్న్ లైఫ్ స్టైల్. స్ట్రెస్కి, డిసీజెస్కి ఇండైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఒక యూనివర్సిటీ యూఎస్లో వాళ్ళు దే ప్రొడ్యూస్డ్ సమ్ మెట్రిక్స్, స్టాటిస్టిక్స్. దాంట్లో ఏంటంటే సంవత్సరంలో కనుక 300 కన్నా ఎక్కువ స్ట్రెస్ పాయింట్లు ఆ మనిషి వస్తే, వాళ్ళు ఏంటంటే ఒక ఈవెంట్కి కొన్ని స్ట్రెస్ పాయింట్లు అలొకేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే లెట్స్ సే 50 out of 100, క్లోజ్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే 100 out of 100, అట్లా
యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మనం చూస్తే సంవత్సరంలో చాలా మందికి 300 హిట్ అయిపోతుంది. 300 హిట్ అయిన వాళ్ళల్లో వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారము ఆల్మోస్ట్ 47%కి క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయట స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల. సో there is some linkage between stress and chronic disease also. So these are the main reasons where we are, why we are here as of, as a generation. ఎస్. ఇవన్నీ మనం కంట్రోల్ some whatever we can control, we need to keep them some kind of a tab on it. డాక్టర్ గారు ఎలా చెప్తారంటే, అంటే ఒక స్టడీ వస్తుంది, గుడ్డు తినండి, రోజు గుడ్డు తినండి, మీరు హెల్తీగా ఉంటారు అంటారు. మళ్ళీ స్టడీ వస్తుంది, గుడ్లు తినొద్దు, గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుంది. ఇట్లాగా రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేసేవి, వాటిని ఏం బ్యాన్ చేయలేదు, అదంతా వాడుకోవచ్చు అని చెప్తున్నవే. కానీ మీరు చెప్పినట్లు దాన్ని అంత హీట్ వరకు, అంత టెంపరేచర్ వరకు హీట్ చేస్తే అది పాయిజన్ అవుతుంది. మళ్ళీ దానికి ఫ్రాగ్రెన్స్ కలుపుతారు, అరోమా కలుపుతారు, మళ్ళీ వేరుశనగ నూనె అంటే వేరుశనగ నూనె లాగే వస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేసినవి కాదు, వాడుకలో ఉన్నవే. సో ఎక్కడ తేడా వస్తుంది? స్టడీస్ ఉన్నాయి, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, అయినా కానీ మేము వాడుకోవాలి కదా, మాకు తెలియట్లేదు కదా. సో భలే మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే నేను చేసిన కోర్స్లో, వన్ ఆఫ్ ది కోర్సెస్లో ఒక స్టడీని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అని కూడా రాశారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టడీని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అది కనుక మనం ఫస్ట్గా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్స్ ఏ హైలీ రిఫైన్డ్ ఆయిల్ విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, దానికి ఆ ఒక స్టడీకి నేనే స్పాన్సర్ చేశాను అనుకోండి, ఆబ్వియస్గా ఏమవుతుంది, అగైన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రాబ్లం కాదు, మనం ఏం చేస్తాం దాన్ని తీసుకొచ్చి లెట్స్ ఏ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఆబ్వియస్లీ దే విల్ కీప్ ఇట్ అండర్ దట్ 450 degrees, మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ పాయిజనస్ ఆర్ ఇట్స్ నాట్ టాక్సిన్స్ టు ద హ్యూమన్ బాడీ. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, తీసుకుని దాన్నే మళ్ళీ రీహీట్ చేస్తూ ఉంటాం టు ద పాయింట్ వేర్ ఇట్ క్రాసెస్ దట్ లిమిట్, దెన్ ఇట్ బికమ్ సింథటిక్. ఇప్పుడు మనం చేసే ఫుడ్లో ఎవడు ఎంత ఆయిల్ని ఎంత హీట్ చేస్తున్నాడో ఎవరికి తెలియదు. సో దాట్ ఈజ్ వర్ వీ నీడ్ టు లుక్ అట్ ఇట్. అగైన్ ఏ స్టడీ అయినా సరే, ఇదర్ ఇట్ కెన్ బి ఫుడ్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి మెడిసిన్స్ అవ్వచ్చు, ఫస్ట్ మనం చూడాల్సింది ఇది ఎవరు స్పాన్సర్ చేశారు ఈ స్టడీని. దాంతో మనకి సగం తెలిసిపోతుంది దీనికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా. సో నేనే స్పాన్సర్ చేసి స్టడీ చేయించి రెండు నేనే చూపిస్తే, ఎవరైనా థర్డ్ పార్టీ ఇండిపెండెంట్గా కాన్ఫ్లిక్ట్ లేని వాళ్ళు స్టడీ చేయాలి. మమ్మల్ని బ్యాక్ టు రూట్స్ వెళ్ళమంటున్నారు అయితే. ఎస్ అండి, క్లోజర్ టు నేచర్. ఐ మీన్ దట్స్ వాట్ ఆయుర్వేదం సేస్. మనం నేచర్కి అవుట్ ఆఫ్ సింక్ అవుతున్నాం, వీఆర్ నాట్ ఇన్ హార్మోనీ విత్ నేచర్. ఎంత నేచర్ క్లోజ్గా ఉంటే అంత వీ విల్ బి మోర్ హెల్దీ. జనరల్గా కూడా ఇప్పుడు ఫీవర్ వస్తే ఫీవర్ అని తెలుస్తుంది మనకి, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, ఎట్లా హెడేక్ వస్తే హెడేక్ నొప్పి తెలుస్తుంది, ఎనీథింగ్ తెలుస్తుంది. కానీ క్యాన్సర్ సెల్ ఒకటి గ్రో అవుతుందంటే అది చాలా పెద్దగా ఆ అవయవాన్ని డ్యామేజ్ చేసేంత వరకు తెలీదు. అది ఎందుకు అంటే తెలీదు అంటే, సి వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ, ఇప్పుడు చాలా టెస్ట్లు వస్తున్నాయి, మ్యామోగ్రామ్ వస్తుంది మన ఏజ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ అనుకోండి, ఇఫ్ యూర్ మోర్ దెన్ 40 కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటారు. దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్. ద సెకండ్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్, చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. లేకపోతే హెడేక్స్ వస్తున్నాయి, లేకపోతే విజన్ కరెక్ట్గా లేదు, లేకపోతే తిన్నది సరిగ్గా వీఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్, కాన్స్టెంట్గా మనకి ఇఫ్ యూఆర్ గెటింగ్ బ్లోటెడ్. See, these are all some of the small symptoms we have to be very aware of. That is also, I say, we are not in sync with nature, we are not in sync with our own bodies. Yes. Maybe we are too busy to really pay attention to what is happening until it becomes a bigger problem. అవును, క్రానిక్ అయ్యేంత వరకు తెలియదు. Correct. బ్లోటింగ్ వస్తే దానికి తగినట్లు మేము ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము బ్లోటెడ్ స్టొమక్ కోసము, లేదా హెడేక్ వస్తే హెడేక్కి ట్యాబ్లెట్ వేస్తాము, కాబట్టి మేము సప్రెస్ చేస్తాము, మాకు తెలియదు. అయితే ఈ క్యాన్సర్ అనే పదాన్ని ఆయుర్వేదంలో ఏమని రాశారు, అసలు ఎట్లా డిఫైన్ చేస్తారు దీన్ని? సి క్యాన్సర్ గ్రంథి అంటారు, అంటే సంథింగ్ విచ్ ఇస్, ఆ రోజుల్లో క్యాన్సర్ అనే పదం లేదు కాబట్టి గ్రోత్ అంటారు. ఎనీథింగ్ విచ్ ఈస్ అబ్నార్మల్ గ్రోత్. నౌ
కాకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్కి వన్ ఆఫ్ ది కామన్ హర్బ్స్ మేము వాడేది గుగ్గుల్. ఆ నేచర్ బట్టి ఏ లొకేషన్లో ఉంది దాన్ని బట్టి కాంబినేషన్స్ మారుస్తూ ఉంటారు. బట్ ఈవెన్ ఇన్ దోస్ డేస్ చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో కూడా క్యాన్సర్ అని పదం కాకుండా డెఫినెట్గా ఆ గ్రోత్కి అబ్నార్మల్ గ్రోత్కి మాత్రం హర్బ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో వచ్చే టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఇప్పటికీ చాలా తేడా ఉండొచ్చు బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నేను చెప్పిన రీజన్స్ వల్ల. సో మేబీ ఇప్పుడుది అంత ఈజీ కాదు టు జస్ట్ టేక్ సమ్ సింపుల్ హర్బ్స్ అండ్ రియల్లీ రెడ్యూస్ ఇట్. ప్లస్ మనకి మెట్రిక్ కూడా స్టాటిస్టిక్స్ కూడా లేవు కదా ఆ రోజుల్లో, ఏం వాడారు, ఎందరికి వచ్చింది, ఎందరికి తగ్గింది అంతా లేదు. కాబట్టి నా సజెషన్ ఎప్పుడైనా సరే ఒకసారి వచ్చాక జస్ట్ ఆయుర్వేదం మీద డిపెండ్ అవ్వకూడదు. వీ నీడ్ టు ఫస్ట్ ఫిగర్ అవుట్ అసలు ఎంత ఎక్కడుంది, ఎలా ఉంది. ఆంకాలజిస్ట్ని ఎప్పుడు కూడా ఫస్ట్ మనం కలవాలి. కలిశాక నెక్స్ట్ ఇవన్నీ కూడా సపోర్ట్ కేర్స్ ఉంటాయి. అండ్ దాన్ని అందుకని నేను ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ జస్ట్ గోయింగ్ విత్ అలోపతి. మీరు ఆయుర్వేద డాక్టరు, కానీ అంతకన్నా ముందు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మీరు ఇంటిగ్రేటెడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఇది అసలు ఈ జర్నీ ఏంటి డాక్టర్ గారు? 2014లో మా మదర్కి క్యాన్సర్తో డయాగ్నోస్ అయింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఇట్ వాజ్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ అప్పుడు. సో ఆల్మోస్ట్ 1 year షీ ఫాట్ విత్ ద డిసీజ్. మేమందరం ఆవిడ దగ్గరే ఉన్నాము ఇక్కడికి వచ్చి. అండ్ ఆవిడకి అప్పుడు కీమోథెరపీ, రేడియేషన్, షీ టుక్ లాట్ ఆఫ్ మెడిసిన్స్. బట్ ఆ జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాన్సర్ని మనం కిల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము ఆ రోజుల్లో. కాకపోతే ఏంటంటే వీ ఫౌండ్ దట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువైపోయాయి ఆవిడకి. ఫర్ ఎగ్జాంపుల్ తినలేకపోయేది, వాటర్ తాగితే బయటకు వచ్చేసేది, కొన్ని రోజులు డయేరియా ఉండేది, కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండేది, మూమెంట్ తగ్గిపోయింది. ఓవరాల్గా ఏమైపోయిందంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ థాట్ దట్ ఆమెకి అరే ఇవన్నీ భరించే బదులు ఇవన్నీ మానేసి తొందరగా పోతే బెటర్ ఏమో అనే థాట్ వచ్చింది అని నాకు చాలాసార్లు అనిపించింది ఆవిడతో మాట్లాడుతుంటే. సో క్యాన్సర్ మందు కన్నా ఆ సైడ్ ఎఫెక్ట్స్కి చాలా భయపడేది. సో ఎవెన్చువల్గా ఆవిడ 2015 మేలో ఆవిడ చనిపోయారు. ఆవిడ చనిపోయాక ఐ థాట్ నేను ఆవిడ ఉన్నప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్కి ఏమైనా మందులు ఉన్నాయని చాలా ట్రై చేశాను. బట్ ఎక్కడ నాకు దొరకలేదు. మేబీ నాకు నాలెడ్జ్ లేకపోతే ఐ డెంట్ ఫైండ్ ఇట్ రైట్ ప్లేసెస్. సో దాని తర్వాత ఐ థాట్ అట్లీస్ట్ ఐ షుడ్ డూ, ఒకరికి ఇద్దరికైనా హెల్ప్ చేయాలి అనేది ఎప్పుడు నేను ఆవిడతో డిస్కస్ చేస్తున్నాడిని. అది ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తే బాగుంటుంది, అట్లీస్ట్ ఒకరికైనా తగ్గిరా, నాకు తగ్గలేకపోయావు అనే డిస్కషన్ చాలాసార్లు జరిగింది ఆవిడకి నాకు మధ్యలో. సో దెన్ ఐ వెంట్ బ్యాక్ టు యూఎస్. నేను 4.5 years ఇక్కడ మనం బిఏఎంఎస్ అంటాం కదా, అక్కడ ఏవైడి అంటారు, ఆయుర్వేదిక్ డాక్టర్. సో అది కంప్లీట్ చేసి ఐ స్టార్టెడ్ హెల్పింగ్ పీపుల్ టు రెడ్యూస్ ది సైడ్ ఎఫెక్ట్స్ యూజింగ్ ఆయుర్వేద. అండ్ అట్ ది సేమ్ టైం నేను యూఎస్లో ఉంటున్నాను కాబట్టి అక్కడ వెస్టర్న్ హెర్బాలజీ కూడా ఉంటుంది. ఇక్కడ హెర్బ్స్ వాడే బదులు అక్కడ హెర్బ్స్ వాడతారు. దాన్ని ఐఎమ్ ఆల్సో ఎ వెస్టర్న్ హెర్బలిస్ట్. ఓకే, హెర్బ్స్కి అంత శక్తి ఉంది. హెర్బ్స్కి ఉందండి. ఎస్పెషల్లీ మనము రైట్ టైంలో రైట్ క్వాంటిటీ, రైట్ డోసేజ్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి హెర్బ్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు నుంచి కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, దట్ ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అదేవిధంగా ఎనీ హెర్బ్స్ మేము మా క్లినిక్లో కూడా వాడేవన్నీ ఎక్స్ట్రాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జస్ట్ హెర్బ్ ఒక 5 grams తీసుకుని క్యాప్సూల్లో వేసే బదులు ఒక 10 kilos తీసుకుని 1 kilo ఎక్స్ట్రాక్ట్ చేస్తాం దాని నుంచి. అందుకని దాంట్లో ఏమవుతుందంటే ఎసెన్స్ చాలా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. అప్పుడు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హెర్బ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో అంటే హెర్బ్స్ మాకు తెలుసు, అక్కడ ఏముంటాయి? ఆల్మోస్ట్ ఇక్కడ హెర్బ్స్కి ఈక్వలెంట్గా అక్కడ కూడా ఉంటాయి, 1-on-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్జున ఉందనుకోండి, సిమిలర్ ట్రిఫలా ఉంది, అంటే 3 పళ్ళు. అదేవిధంగా చాలా ఏ హెర్బ్స్ తీసుకున్నా కూడా ఇక్కడికి అక్కడికి దెర్ ఇస్ ఆల్మోస్ట్ 1-on-1 మ్యాచ్. పేర్లు వేరు, దొరికే ప్లాంట్స్ కానీ చెట్లు కానీ వేరు. కాకపోతే ఏంటంటే పొటెన్సీ యూసేజ్ మోరర్లెస్ కామన్.
ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ గడ్డిలో మీకు దొరుకుతుంది డాండిలైన్ అని, దాట్స్ వెరీ ఎఫెక్టివ్. అది యూజువల్గా అది వీడు, బట్ దానికి ఉండే యూసేజ్ దానికి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి శతావరి అని వాడతాము, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అదేవిధంగా అక్కడ మీకు వెళ్తే మిల్క్ తీసిల్ కాదు, అక్కడ మీకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, బట్ ఈక్వల్ ఆల్మోస్ట్ 1 మనకి హర్బ్స్ ఉంటాయి. లాక్టేషన్కి అక్కడ కూడా కొన్ని హర్బ్స్ దొరుకుతాయి ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ మనం యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి అక్కడ రెడ్ రాస్బెరీ లీఫ్ దొరుకుతుంది. నేను చాలామందికి హూ ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్ ఫస్ట్ ఇచ్చేది వాళ్ళకి రెడ్ రాస్బెరీ లీఫ్. అది జస్ట్ ఆకు రాస్బెరీది. ఇట్ ఈస్ సో ఎఫెక్టివ్. ఒక 1 year వాడితే పీరియడ్స్ అన్నీ నార్మల్ అవ్వడము, దెన్ ఆటోమేటిక్గా చాలామంది కన్సీవ్డ్. ఓకే. పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ అంటే మన దగ్గర కూడా హెర్బల్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, ఆయుర్వేదం కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా చెప్తూ ఉంటారు. జస్ట్ కొంచెం నువ్వులు అలాంటివి తీసుకునే పద్ధతిలో ఆయుర్వేద డాక్టర్ చెప్పినట్లుగా తీసుకుంటే కనుక పీసీఓడి, పీసీఓఎస్ కూడా తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ. అంటే మనము ఏ స్టేజ్లో వెళ్ళాము, ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నాము, రైట్? అండ్ అగైన్ యాజ్ ఎ సెడ్, ఏ హెల్త్ ప్రాబ్లంకైనా ఇంక్లూడింగ్ విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా మన వెయిట్ చాలా ఇంపార్టెంట్, బాడీ వెయిట్. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ దట్ లాడ్ ఆఫ్ ఇష్యూస్ వెన్ ఐ లుక్ అరౌండ్ నౌ, చాలామంది ఒబీస్ అయిపోతున్నారు. దట్స్ అ నెంబర్ 1 కాజ్ ఆఫ్ ఎనీ ఆఫ్ అవర్ ఎస్పెషల్లీ ఉమెన్లో రిప్రొడక్టివ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఈ ఒబెసిటీ అనేది క్యాన్సర్ కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కరెక్ట్. అంటే మన హైట్ బట్టి ఎక్సెస్ వెయిట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ పుట్ స్ట్రెస్ ఆన్ అవర్ హోల్ బోన్స్, నీ పెయిన్స్ వస్తాయి, దెన్ ఇట్ స్ట్రెస్సెస్ అవర్ ఆర్గాన్స్. సో ఇట్ ఒకటి దానికి ఒకటి యాడ్ అయిపోతూ ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్. ఎస్, చక్కగా చెప్పే డాక్టర్. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు అన్నప్పుడు అసలు ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సో 3 స్టేజెస్ అండి. ఒకటి ఏంటంటే ఆర్ 3 వాట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇస్ మేము 3 టైంలో ఇంటర్ఫియర్ అవుతాం. ఒకటి at the time of diagnosis. So in addition to nutrition and Ayurveda, I also did mind body medicine. అది గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్ అంటారు. మైండ్ బాడీ మెడిసిన్ అంటే పవర్ ఆఫ్ మైండ్ ఓవర్ బాడీ అక్కడ నేర్పిస్తారు మనకి. అది దానికి కొన్ని టెక్నిక్స్ వాడతాము. అండ్ నేను నేర్చుకుంది ఒక అకాడమీ ఆఫ్ గైడెడ్ ఇమేజరీని, అక్కడ ఆల్మోస్ట్ 4 years చదివాను. దాంట్లో ఇమేజరీ వాడతాం. ఇమేజరీ వాడి మనము ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ఉందనుకోండి, యూజువల్గా పెయిన్ ఎందుకు వస్తుంది? సర్క్యులేషన్ బాగాలేకపోతే వస్తుంది. సో ఇమేజెస్ వాడి అది ఎలా కొంచెం రిలీఫ్ ఇవ్వగలుగుతాం ఇన్ ఎడిషన్ టు మందులు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అకాడమీ ఆఫ్ గైడెడ్ ఇమేజరీ. సో మేమేం చేస్తామంటే ఈ 3 ప్రోటోకాల్స్, డయట్, న్యూట్రిషన్, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ హర్బ్స్, మైండ్ బాడీ, ఇన్ ఎడిషన్ టు లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ 4 ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నైజ్ అయ్యేటువంటి ఫస్ట్ ఏముంటుంది, వాళ్ళకి భయం ఉంటుంది. ఆ ఫస్ట్ భయం తగ్గిస్తాం. క్యాన్సర్ అంటే భయమేగా. ఆ భయం ఎలా తగ్గిస్తాము? లాట్ ఆఫ్ టైమ్స్ ఏమనుకుంటాం మనము, ఓకే స్టాటిస్టిక్స్ చూస్తాం, ఓకే ఈ స్టేజ్లో ఉంటే ఇందరు చనిపోయారు అని. యు ఆర్ అన్ ఇండివిజువల్, యూ డోంట్ నీడ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. యాక్చువల్గా వాళ్ళ స్టేజ్లో ఉన్న వాళ్ళు తీసుకుని ఎలా రికవర్ అయ్యారు, ద హెల్దీ సైడ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చూపిస్తే కొంచెం ధైర్యం వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ విల్ నెవర్ గివ్ దెమ్ ఓవర్ కాన్ఫిడెన్స్, విల్ గివ్ దెమ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ సో దట్ దే కెన్ విత్ స్టాండ్ ది అప్కమింగ్ జర్నీ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అదేవిధంగా వాళ్ళ రిలీజియన్ బట్టి ఈ గైడెడ్ ఇమేజరీ అనే కొన్ని స్క్రిప్ట్స్ ఇస్తాం. మాది ఒక యాప్ ఉంది, సేహత్ వెల్నెస్ అని, అది బోత్ ఆండ్రాయిడ్ యాజ్ వెల్ యాజ్ ఐఓఎస్లో ఉంది. అది డౌన్లోడ్ చేసుకుంటే అది ఫ్రీ యాప్. దాంట్లో రిలాక్సేషన్కి, ఇన్సోమ్నియాకి, సౌండ్ హీలింగ్ కొన్ని ఉన్నాయి. దాన్ని మేము ఏం చేసామంటే ఆ కాంటెంట్ని తీసుకుని వి డెవలప్డ్ ఓవర్ 200 స్క్రిప్ట్స్. ఇది మైండ్ బాడీ స్క్రిప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్
యాంగ్జైటీ ఉంటుంది, ఇన్సోమ్నియా ఉంటుంది కీమోథెరపీ, రేడియోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో. మేమేం చూపిస్తామంటే యూజువల్గా యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గ్రౌండింగ్ ఉండరు, దే ఆర్ నాట్ గ్రౌండెడ్. సో మేమేం చేస్తాం, ఒక బ్యూటిఫుల్ సినారియోకి తీసుకెళ్ళి అక్కడ ఒక ఒక బనియన్ ట్రీ చూపించి, ఆ బనియన్ ట్రీ అంటే ఏంటి, రూట్స్ అంటే ఏంటి, మోర్ గ్రౌండింగ్. సో స్లోగా ఆ రూట్స్కి ఉన్న గ్రౌండింగ్ని యూజింగ్ సర్టెన్ మెడిటేషన్ టెక్నిక్స్ కాల్డ్ గైడెడ్ ఇమేజరీ వీ హెల్ప్ దమ్ టు గ్రౌండ్. అదే రోజుకు ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైతే యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారో ఆ బనియన్ ట్రీని గుర్తు తెచ్చుకుని దే ఫీల్ మోర్ గ్రౌండెడ్. అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దాట్. అట్లా మా దగ్గర ఒక 200 స్క్రిప్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఖాసీలో ఉన్నాయి. సో రైట్ నౌ దాన్ని ఏం చేసామంటే మామూలుగా 2Dలో కాకుండా 3D 360 డిగ్రీస్ ఇమ్మర్సివ్లో వీడియోస్ తీసి మెటా విఆర్ డివైస్లో పోర్ట్ చేసి ఇప్పుడు మేఘాలయ క్యాన్సర్ హాస్పిటల్లో వీఆర్ డూయింగ్ ఏ క్లినికల్ స్టడీ. ఒక లాంచ్ క్రియేట్ చేశాము. ఆ లాంచ్లో వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటూ ఈ విఆర్ డివైస్ పెట్టుకుంటారు. వాళ్ళ సిమ్టమ్స్ బట్టి, సైడ్ ఎఫెక్ట్స్ బట్టి సోషల్ వర్కర్స్ ఆ పర్టికులర్ వీడియో ప్లే చేస్తున్నారు, ఆ 360 డిగ్రీస్ వీడియో. మేమేం చేస్తున్నామంటే వీఆర్ ఆల్సో సీయింగ్ వాట్ సైడ్ ఎఫెక్ట్స్ దే హ్యాడ్ బిఫోర్, హౌ మచ్ ఆర్ ఏబుల్ టు రెడ్యూస్ ఇట్ యూజింగ్ గైడెడ్ ఇమేజరీ అండ్ విజువలైజేషన్. సో ఇవన్నీ ప్రోటోకాల్స్ మేము వాడతాం అట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్. అండ్ వాళ్ళకి ముందే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లోటింగ్ ఉంటుంది, నాజియా, వామిటింగ్. అలోపతిక్ వాళ్ళు ఆంకాలజిస్ట్ కొందరు చాలా మటుకు ఇస్తారు, ఇచ్చినా ఇవ్వకపోయినా వి విల్ ఆల్సో గివ్ దమ్ ఎ సిరీస్ ఆఫ్ ఆయుర్వేదిక్ హర్బ్స్. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే కీమో తీసుకుంటున్నప్పుడు ఒక 2 రోజులు ముందు 3 రోజుల తర్వాత తీసుకోవద్దని చెప్తాం. సో దట్ దిస్ వోంట్ ఇంటర్ఫియర్, ఈ ఆయుర్వేదిక్ హర్బ్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ అలోపతిక్ మెడిసిన్. అవుతాయా డాక్టర్ గారు అట్లా? అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ అయ్యేది మెయిన్ లివర్లో. మనం తినేది కానీ మెడిసిన్స్ అవ్వచ్చు, అలోపతిక్ అవ్వచ్చు, ఆయుర్వేద అవ్వచ్చు, ప్రాసెసింగ్ చేసేది అదే. సో రాదర్ దాన్ క్రియేటింగ్ కాన్ఫ్లిక్ట్ దేర్, సో టు బీ ఆన్ సేఫ్ సైడ్, ఓకే 5 రోజులు మీరు మానేయండి, మిగిలిన రోజులు తీసుకోవచ్చు అని చెప్తాం. దేర్ ఆర్ సర్టెన్ హర్బ్స్ which will not interfere. For example, triphala లాంటిది, right? Those are very simple herbs. It's more like a food. అవి వీఆర్ ఓకే. బట్ ఎక్కడైతే కొంచెం యాంటీ ట్యూమర్ హర్బ్స్ ఉన్నాయో అవి మటుకు వీల్ ఆస్క్ దెమ్ నాట్ టు టేక్ ఒక 2 days ముందు, 3 days తర్వాత. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికీ మా దగ్గర ఒక కిట్ ఉంది, వీ గివ్ దాట్. అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా చాలా హర్బ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అలోవెరా జ్యూస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. సో అలోవెరా అంటే చాలా వందల టైప్స్ ఉంటాయండి. కాకపోతే అన్నిటికన్నా బెస్ట్ది అలో అర్బోసిన్స్ అని బ్రెజిల్లో దొరుకుతుంది. అది 5-year-old ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి రా హనీతో కలిపి అది ఇస్తారు. అది నేను చాలా మందికి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ బ్లడ్ కౌంట్స్ పడిపోతాయి డ్యూరింగ్ దాట్, అండ్ దే బికమ్, వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. అందుకనే వాళ్ళు ఎక్కడికి రారు డ్యూరింగ్ కీమోథెరపీస్. నేను అది చాలామందికి దాన్ని సుప్రీం ఇమ్యూన్ హెల్త్ అంటారు, ఆ బాటిల్ పేరు, ఆ బ్రాండ్ పేరు, అది ఒకటి రికమెండ్ చేస్తాం. అదే కాకుండా ఇంకో 2-3 చాలా ఫేమస్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను కొందరికి ఇచ్చినప్పుడు వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక వాళ్ళు ఏదైనా ట్రిప్స్కి వెళ్తే, వీళ్ళు ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు బాగానే ఉన్నారు, ఆ పక్కన వాళ్ళకి దే బికేమ్ ఫ్లూ రావడం అది. సో ఇట్ ఈస్ దట్ పవర్ఫుల్ అన్నమాట. వీళ్ళంతా ఇమ్యూనిటీ అంతా పెరిగిపోయింది. సో అది చాలా అటువంటి చాలా ఇస్తాం ఇమ్యూనిటీ పెంచడానికి. తర్వాత ఆకలి, అపిటైట్ పెరగడానికి. అగైన్ అపిటైట్ పెరగడానికి అంటే ఏంటి, మన బాడీలో కొంచెం డైజెస్టివ్ ఎంజైమ్స్ పెరిగితే ఆటోమేటిక్గా అపిటైట్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే, క్యాన్సర్ మా మదర్తో ఏం అబ్జర్వ్ చేశారంటే, వాళ్ళకి జిఐ ట్రాక్ అంతా ముక్కుల్లాగా వచ్చేస్తాయి, సోర్స్ వచ్చేస్తాయి, మౌత్ సోర్స్. దానికి మా దగ్గర ఒక హర్బ్ ఉంది. ప్లస్ నేను అరోమా థెరపీ కూడా బాగా రీసెర్చ్ చేశాను. దాంతో కూడా కొన్ని మౌత్ వాష్లు క్రియేట్ చేశాను మేము. సో ఆ స్పెషల్ మౌత్ వాష్లు, ఈ హర్బ్స్ తీసుకుంటే కూడా హూవర్ వీఆర్ గివింగ్ చాలా రిలీఫ్ వస్తుంది. అంటే గట్ హెల్త్ కోసం ఒక హర్బ్ ఉందా? ఇప్పుడు వెస్ట్రన్ హెర్బాలజీ తీసుకుంటే
ఇప్పుడు ఏంటది మనకి మ్యూకస్ లేయర్ ఉంటుంది టంగ్ నుంచి కింద దాకా. ఆ మ్యూకస్ లేయర్ కోటింగ్ పోతుంది. కోటింగ్ పోయిన వెంటనే మన టిష్యూస్ ఏమైతాయి ఎక్స్పోజ్ అయిపోతాయి. అప్పుడు బాగా మంట వస్తుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్పరీ ఎల్మ్ అని ఒక హర్బ్ ఉంది. అది కోట్ని మళ్ళీ రీకోట్ చేస్తుంది. దాన్నే సంస్కృతంలో రస అంటారు, మ్యూకస్ లేయర్. సో అట్లా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెనల్ ఈజ్ వన్ ఆఫ్ ది హర్బ్స్. ఐ మీన్ ఆల్దో వీ యూజ్ ఇట్ ఎవ్రీ డే. సో దట్స్ ఆల్సో వెరీ గుడ్. అట్లా చాలా హర్బ్స్ ఉన్నాయి, వాటితో కలిపి మేము చేసాము. దాంతో ఆ మ్యూకస్ లేయర్ ఇప్పుడు చాలా బిల్డ్ అవుతుంది. అటువంటివి నేనేం చెప్తానంటే కీమో అప్పుడు కూడా తీసుకోమని చెప్తాను. బికాస్ అది పెద్దగా ఏమీ ఇంపాక్ట్ అవ్వదు. సో నేను చాలా మందికి కాకపోతే మేబీ ద డే ఆఫ్ కీమో నెక్స్ట్ డే మానేయమంటాను. ఆ ముందు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఫ్యూ వీక్స్ బ్యాక్ దే ఆర్ టేకింగ్ కీమోథెరపీ. ఫస్ట్ టైం చాలా మౌత్ సోర్స్ వచ్చాయి. సెకండ్ టైం నుంచి ఇది మొదలుపెట్టాం. ఫస్ట్ అయిపోయిన వాళ్ళకి అసలు ఇప్పుడు లాస్ట్ 2 కీమోస్ నుంచి అసలు ఇంపాక్టే లేదు, మౌత్ సోర్స్ అని రావట్లేదు. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్తో మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేయొచ్చు. అసలు తినలేరు అనుకోండి, ఏదో ఒకటి తిను అని చెప్తారు డాక్టర్లు, కానీ ఏం తింటారు వాళ్ళు నోరంతా మండుతుంటే. అటువంటివి ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసి వాళ్ళ మైండ్ని స్ట్రెంగ్తన్ చేస్తే వాళ్ళ విల్లింగ్నెస్ టు లివ్ పెరుగుతుంది. విల్ టు లివ్ పెరిగితే ఏదైనా మనం విన్ చేయడానికి ధైర్యం వస్తుంది. డాక్టర్స్ కూడా క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి అసలు చెప్పడానికి కూడా చాలా సంశయిస్తూ ఉంటారు. ఎప్పుడో చెప్తారు ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి. అంటే ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా నొప్పి లేదని చెప్తున్నా కానీ ఇంకా వర్డ్ని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు? ఇష్టపడరు, కాకపోతే మనకు అంత శక్తి కూడా ఉండదు. కరెక్ట్. ఎస్, హర్బ్స్ ఉన్నాయి, చాలా బాగా పనిచేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మనకి ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తాయని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంతేకాదు ఆయుర్వేదంలో దీని గురించి చెప్పబడింది, ట్రీట్మెంట్ కూడా రాసి ఉంది. ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలన్నా, లేదా ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందా? ఎప్పుడు కూడా ఆయుర్వేదంతో లీగల్గా కానీ ఎథికల్గా కానీ ట్రీట్ చేస్తాము అని చెప్పకూడదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ సైన్స్ ఫర్ క్యాన్సర్. సో కాకపోతే మేము ఏం చెప్తామంటే, ఇందాక మీకు టూ చెప్పాను. ఒకటి అట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, తర్వాత డ్యూరింగ్ ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మేము చాలా ట్రీట్ చేస్తాం. అక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 కీమో సైకిల్స్ తీసుకున్నాను అనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తాము, వాళ్ళు ఏదో 1-2 మెడిసిన్స్ ఇచ్చి ఎవ్రీ 6 monthsకి స్కాన్ చేస్తామంటారు. ఈ బిట్వీన్ స్కాన్స్లో అది పెరిగితే మనకు తెలియదు. చాలా మటుకు అలాగే అవుతుంది. మన ట్రీట్మెంట్ లాస్ట్ డేకి మళ్ళీ నెక్స్ట్ టైం స్కాన్కి మధ్యలో ఏమైనా వస్తే రిలాప్స్ అయింది అంటారు. నా సజెషన్ ఏంటంటే ఆ మధ్యలో మనం యాంటీ ట్యూమర్ హర్బ్స్ వాడితే, ఇమ్యూనిటీ పెంచే హర్బ్స్ వాడితే మనం దాన్ని డిఫెండ్ చేయడానికి మన బాడీలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ కూడా ఏం చేస్తామంటే డిటాక్సిఫై చేస్తాం. ఇప్పుడు మన లివర్ మీద, కిడ్నీస్ మీద, లంగ్స్, వీటి మీద, ఇంకోటి కోలన్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే ఇవి హైలీ ఈ ట్రీట్మెంట్స్ చాలా పవర్ఫుల్ ట్రీట్మెంట్స్. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయాక డిటాక్స్ చేసి రిజువనేట్ చేస్తాం బాడీని, అండ్ వి స్టిమ్యులేట్ ది ఇమ్యూనిటీ. అప్పుడు రావడానికి ఛాన్సెస్ తగ్గిస్తాం. 100% ఎప్పుడు చెప్పలేము లీగల్గా, బట్ తగ్గడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ, మళ్ళీ తిరిగి రాకుండా. ఎస్, అగైన్ డిపెండ్స్ ఆన్ ది నేచర్, టైప్ ఆఫ్ క్యాన్సర్, చాలా ఉంటాయి. బట్ అట్లీస్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. ఏం చేయకుండా ఉండే బదులు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ వాడమని చెప్తాను. క్యాన్సర్ అసలు రాకుండా చేయొచ్చా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాకుండా చేయడం అనేది కష్టము. ఛాన్సెస్ ఎలా తగ్గించగలుగుతాం అనేది చెప్పగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ఫుడ్, రైట్? క్రూసిఫరస్ వెజిటబుల్స్ ఉంటాయి. క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్ స్ప్రౌట్స్, బ్రాకలీ, జింజర్ గార్లిక్ ఆర్ నాట్ క్రూసిఫరస్, బట్ ఇన్ అడిషన్ టు దాట్ వీ కెన్ యూజ్ జింజర్ గార్లిక్. అండ్ వీటిని మనము స్టిర్ ఫ్రై చేయాలి. యూజువల్ మనం నీళ్ళు వేసి వాడు ఉడకబెట్టామంటే దాంట్లో ఉన్నవన్నీ బయటకు పోతాయి న్యూట్రిషన్. సో ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. సో వాటిని స్టిర్ ఫ్రై చేసుకుని దట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. నెక్స్ట్
I would suggest at least once in a month or once in 3 months ఒక 1 వీక్ లైట్ ఫుడ్ వీక్ పెట్టుకోవాలి. జస్ట్ కిచిడి, ఒక 2-3 రోజులు ఫాస్టింగ్, దెన్ ఒక 3-2 days కిచిడి, నెక్స్ట్ కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం రిగరస్ ఎక్సర్సైజ్. ఆ క్లెన్జింగ్ అనేది పెట్టుకోవాలి. మనకి పూర్వకాలంలో గ్రాండ్ మదర్ దే యూస్ టు గివ్ ఓకే ఈ వీక్ వాళ్ళు ఇండ్యూస్ చేసేవాళ్ళు, త్రిఫలా లాంటివి ఇచ్చి క్లెన్స్ చేసేవాళ్ళు. అసలు క్లెన్జింగే లేదు, ఓవర్లోడింగే, రైట్? ఓవర్లోడింగ్, టైం కూడా లేదు అసలు. అండ్ యూనో వెరీ ఇన్అప్రోప్రియేట్ టైమింగ్లో తినడం, 10 గంటలకు తినడము, రైట్? సో ఇంకోటి టైమింగ్, ఏ టైంలో ఏది తినాలి. ఫర్ ఇన్స్టెన్స్ వెరీ ఇంపార్టెంట్, మనం సూర్యుడితో పాటు మన ఫుడ్ ఉండాలి. సూర్యుడు ఉదయించాక అట్లీస్ట్ 1-2 hours మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఒకటేసారి చేస్తే బెటర్ కదండి. సి ఒక్కసారి చేస్తే, ఇఫ్ యూ టేక్ ఎ గుడ్ మీల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ ఐ టేక్ అరౌండ్ 9:30, బాగా సన్ ఉన్న రోజు 9:30కి నా లంచ్ అయిపోతుంది. మేబీ బై 6 o'clock ఇఫ్ యూ ఫినిష్ ఇట్ ఆఫ్ డిన్నర్, అండ్ మధ్యాహ్నం మరీ ఆకలి వేస్తే మేబీ బిట్వీన్ 2 to 4 ఫ్రూట్స్ తినాలి. ఇఫ్ యూ మేక్ దాట్ యాజ్ అ హ్యాబిట్. ఇంకొకటి ఏంటంటే, మనము ఫ్రెష్ వెజిటబుల్స్ ఎండ్ ఆఫ్ ది మీల్లో తినాలి. మనం యూజువల్గా ఏం చేస్తాము, సాలడ్ ముందు తింటాము, లాస్ట్కి డిజర్ట్ తింటాము. ఎనీ టైం మనం స్వీట్ తినాలి అంటే కొంచెము బిఫోర్ ద మీల్, అట్ ద బిగినింగ్ ఆఫ్ ది మీల్. అందుకనే మనకి పెళ్లిలో ఫస్ట్ స్వీట్ పెడతారు. ఐ మీన్ దెర్ ఇస్ అది మన కల్చర్లోనే హెల్దీ లివింగ్ అనేది ఉంది, బట్ వీ స్లోలీ ఫర్గాట్, రైట్? తర్వాత కుక్డ్ ఫుడ్ తినాలి, తర్వాత ఫ్రెష్ ఫుడ్. అప్పుడు ఏమవుతుంది, మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ట్రిగర్ చేస్తాం కుక్డ్ ఫుడ్తో. డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా ట్రిగర్ అయ్యి పీక్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఫుడ్ ఉంటే బర్న్ చేయడానికి ఈజీ. ఇక్కడ మేము ఎట్లా ఫాలో అవుతామంటే, డయాబెటీస్ని చూసుకుంటాము. ఫస్ట్ సాలెడ్ తింటే అది అపెటైట్ కొంచెం తగ్గుతుంది, కొంచెం మనం అన్నం పోర్షన్ తగ్గిస్తాము అని అట్లా ఫీల్ అవి ఇది ఫాలో అవుతున్నాము. కానీ ఇవే ఉంది అసలు ఆయుర్వేద ప్రకారం కాదు. జనరల్గా మన పూర్వీకుల నుంచి కూడా ఫస్ట్ తినేది స్వీట్ తినాలి, తర్వాత ఫుడ్ తినాలి, తర్వాత వెజిటబుల్స్ తినాలి. కరెక్ట్. సో ఇంకోటి కాంబినేషన్, ఏవి ఎలా కలపకూడదు. కలిపితే మనకి బాడీలో టాక్సిన్స్ డెవలప్ అవుతాయి. అవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, నివారించడానికి, మనము క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ మనం తినే డైట్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమము గ్రోత్ హార్మోన్స్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయాలి. దాంతో ఏమైతుందంటే, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో గ్రో చేస్తున్నట్టే, ఇట్ కెన్ బి ఎగ్స్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. యూఆర్ ఇంజెక్టింగ్ సంథింగ్ అండ్ గ్రోయింగ్ ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఫుడ్ మన ఇంటెస్టైన్స్లో వాటికి బర్న్ చేసే డైజెస్టివ్ ఎంజైమ్స్ లేవు. అంటే వాటిలో హార్మోన్స్ ఉండవు, మీరు చాలా కుక్ చేస్తారు కదా అంటున్నారు. ఇది చేస్తే హార్మోన్స్ పోవు కదండి. ఇప్పుడు కుక్ చేస్తే హార్మోన్స్ ఎవాపరేట్ అయిపోవు కదా. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ తీసుకుని కుక్ చేసుకోండి, ఎంత కుక్ చేసినా అది ప్లాస్టిక్కే. అవును, రైట్? ఇట్ కెన్ నెవర్ బికమ్ ఎడిబుల్. అందుకే కదా ఎడిబుల్, నాన్ ఎడిబుల్ అంటారు కదా, రైట్? సో మనం ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఇది నేచర్తో వచ్చిందా, న్యాచురల్గా వచ్చిందా, ఆర్టిఫిషియల్గా దీన్ని క్రియేట్ చేస్తున్నారా, అది ఫస్ట్ మనం అవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత మనం స్లోలీ మేబీ అట్లీస్ట్ ఎవ్రీడే మనము దంపుడు బియ్యం తినలేకపోయినా అట్లీస్ట్ హస్క్, ఫైబర్ ఉండే గ్రెయిన్స్ తినడం మొదలు పెట్టాలి. కొంచెమైనా ఫైబర్ ఉండే గ్రెయిన్స్ తింటే దాంతోపాటు మనకి గట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ స్టార్ట్ క్లెన్జింగ్ అవర్ గట్. అది సెకండ్ థింగ్. తర్వాత వాటర్ కన్జంప్షన్ చాలా మటుకు ఇప్పుడు డీహైడ్రేట్ అయిపోతుంది మన బాడీ. సో ఆ డీహైడ్రేషన్ నుంచి మనం ఇది చేయాలంటే అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ సిప్ బై సిప్, రాదు మొత్తం ఒకటేసారి గల్ప్ చేయకుండా, ఒక 1.5 hours ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ లంచ్ ఆర్ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ వీ షుడ్ స్టార్ట్ డ్రింకింగ్ వాటర్. తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. మన బాడీలో
in addition to regular what you call toxin eliminations, there is a system called lymphatic system. అది లింఫాటిక్ సిస్టమ్ అనేది మన మూమెంట్ పట్టి అది మూవ్ అవుతుంది. ఇట్స్ ఎ హైడ్రాలిక్ సిస్టమ్. దానికి హార్ట్ లాగా పంపు లేదు. సో ఎంత వాక్ చేసి, ఎంత ఎక్సర్సైజ్ చేసి, ఎంత మూమెంట్ అయితే అంత లింఫ్ డ్రైన్ అవుతుంది మనకి. లింఫ్ డ్రైన్ అయితే సెల్యులర్ లెవెల్లో ఉన్న టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇవి కాకుండా అట్లీస్ట్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ ఇంటర్నల్ కామ్నెస్ తీసుకురావాలి. వీ కెన్ యూజ్ వాట్ ఎవర్ ప్రేయర్స్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, గైడెడ్ ఇమేజరీ అవ్వచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ మార్నింగ్ కుదరకపోతే అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద డే ఒక 10 నిమిషాలు 3 times a day సెట్ పక్కకు పెట్టుకుని వి జస్ట్ నీడ్ టు కామ్ అవర్ సెల్స్ డౌన్. లేకపోతే ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఐ మీన్ యాజ్ ఐ టోల్డ్ యూ, స్ట్రెస్కి క్రానిక్ డిసీజ్కి చాలా లింక్ ఉంది. ఐల్ జస్ట్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఎప్పుడైతే మనకి బాడీలో స్ట్రెస్ వచ్చిందో, మోడర్న్ డేలో దీన్ని లైఫ్ స్టైల్ స్ట్రెస్ అంటున్నాం. కానీ ఒరిజినల్గా ఇప్పుడు చూస్తే స్ట్రెస్ అన్న వెంటనే డాక్టర్స్ ఏమంటారు, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే ఏంటి, మనం గుహల్లో ఉన్నప్పుడు పులితోను సింహాలతోను కొట్లాడినప్పుడు మనకేమొచ్చేది, ఆ స్ట్రెస్ అనేది వచ్చేది. ఎందుకంటే అది రిక్వైర్డ్. వచ్చినప్పుడు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఎక్కడ కాళ్ళల్లో చేతుల్లో. అప్పుడు మనకి ఫైట్ చేయడానికి, పరిగెత్తడానికి ఇనఫ్ పవర్ ఉంటుంది కాళ్ళల్లో చేతుల్లో. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అది వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన బాడీ ఫస్ట్ మన బ్లడ్ ప్రెషర్ని పెంచి, మన విజన్ని తగ్గించి, డైజెస్టివ్ సిస్టమ్ని షట్ డౌన్ చేస్తుంది, కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దాంతో ఇమ్యూనిటీ సప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ అట్లా చాలా నాన్ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఇన్ ద బాడీ విచ్ యూ థింక్ దట్ దే ఆర్ నాన్ ఎసెన్షియల్, బికాస్ ఫైట్ ఆ బాడీని సేవ్ చేయాలి కదా. మిగిలినవన్నీ షట్ డౌన్ చేసి ఇట్ విల్ ఓన్లీ గివ్ ఇనఫ్ స్ట్రెంగ్త్ టు అవర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టు ఫైట్ అవర్ ఫ్లైట్. ఒక్కసారి అయినప్పుడు ఇవన్నీ ఈవెంట్స్ అవుతాయి. మన బ్రెత్ పెరుగుతుంది, లంగ్స్ మీద స్ట్రెస్ పెరుగుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది, ఆర్టరీస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అట్లా మనం డే అంతా మనం ఇమాజిన్ చేయండి, ఒక 4-5 సార్లు స్ట్రెస్ వచ్చింది అనుకోండి మనకి బాడీలో, మన సిస్టంలో, బికాస్ ఆఫ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, ప్రైవేట్ లైఫ్ అవ్వచ్చు. And that becomes chronic. Once that becomes chronic, you will start seeing lot of chronic lifestyle diseases. అందుకని స్ట్రెస్ మనము యాక్టివ్గా మేనేజ్ చేయాలి. దేర్ ఇస్ అ టర్మ్ కాల్డ్ కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్. కామ్లీ యాక్టివ్, యాక్టివ్లీ కామ్. అది ఎలా ఉండాలి అంటే అట్లీస్ట్ మనం 15 నిమిషాలు 3 సార్లు, 10 నిమిషాలు 3 సార్లు వీ షుడ్ సే ఓకే, దిస్ టైమ్ ఈజ్ ఫర్ మీ టు కీప్ మై సెల్ఫ్ కామ్, టు రిలీవ్ ద స్ట్రెస్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. బాడీలోంచి ఎలా టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతున్నాయో మన బ్రెయిన్ నుంచి, మైండ్ నుంచి కూడా వీ నీడ్ టు సెట్ అసైడ్ టు ఎలిమినేట్ టాక్సిన్స్. ఎస్, ఇవి ఫాలో అవ్వాలి ప్రతిరోజు కూడా. ఎస్, అందరూ కూడా ఫాలో అవ్వాలి డాక్టర్ గారు. ఎస్. సో జెనెటికల్గా క్యాన్సర్ వస్తుందా? ఇప్పుడు మనం రీసెర్చ్ చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్ హెరిడిటరీ. మ్యాక్సిమము ఇట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్ అండ్ ద మోడర్న్ లివింగ్. ఇప్పుడు ఏదైనా ఒక మ్యాజిక్ హెర్బ్ ఉందా క్యాన్సర్ రాకుండా ఉండడానికి? మ్యాజిక్ హెర్బ్ మన లైఫ్ స్టైల్ అండి. దట్స్ ఐ వుడ్ సే దట్ ఈస్ ద మ్యాజిక్ హెర్బ్. ఇప్పుడు ప్లాస్టిక్తో పాటు ఇంకా ఏమేమి కారణమవుతుంది? ఇప్పుడు హెయిర్ డై వేసుకున్నా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు. ఒక పెర్ఫ్యూమ్ వాడినా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. సింథటిక్ బట్టలు వేసుకున్నా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. మనము వీ కెనాట్ కీప్ ఆన్ లుకింగ్ అట్ మైన్యూట్ థింగ్స్, బట్ ఇన్ జనరల్ మన సిస్టమ్ లోపలికి వెళ్ళేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, మన సిస్టమ్ లోపలికి వెళ్ళేవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ ఫీల్ దట్ ఇప్పుడు వీ స్పెండ్ మోర్ మనీ ఆన్ థింగ్స్ విచ్ వీ వేర్ అవుట్ సైడ్ దాన్ విచ్ వీ పుట్ ఇన్ సైడ్. సో అది ఒక్కటి మనం కొంచెం అటెన్షన్ పే చేస్తే, మన లోపలికి ఏమేమి వెళ్తున్నాయి అది ఒక్కసారి ఒక ఫిల్టర్ పెడితే ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ కెన్ బి అవాయిడెడ్. విమెన్కి ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? నేను ఒక బుక్ చదివానండి విచ్ గాట్ పబ్లిష్డ్ ఇన్ 1920.
అది ఉమెన్ అండ్ క్యాన్సర్. ఆ రీసెర్చ్లో ఒక 100 మందిని ఇంటర్వ్యూ చేశారు, నార్త్ అమెరికాలో అండ్ లండన్, యూకేలో. ఆ రీసెర్చ్లో ఏం తెలియందంటే వన్ ఆఫ్ ది ప్రైమరీ కాజెస్ ఆఫ్ cancer in reproductive organs is because of emotional blocks. ఎమోషనల్ బ్లాక్సా? Because you see, women, I mean, although we don't call them as head of household, but they take the maximum burden. Especially professionals. కొందరి ప్రొఫెషనల్ కూడా ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు. ప్రొఫెషనల్స్, they not only have to work, but they also have to have lot of responsibilities. వీటన్నిటితో పాటు if they want to express something, if they're not able to express it or take it out, it actually causes lot of cause inside the body, inside the system. అది ఫస్ట్ acknowledge చేయాలి. Do I have lot of these emotional blocks which is creating indirectly stress in my system? ఇంకోటి ఏంటంటే ఆ స్టడీ మీకు మళ్ళీ బుక్ పేరు ఇస్తాను. వాళ్ళందరికీ రిప్రొడక్టివ్ క్యాన్సరే వచ్చింది, బ్రెస్ట్ అవ్వచ్చు, యూట్రస్ అవ్వచ్చు. దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్, ఎవరైతే ఎక్నాలెడ్జ్ చేశారో ఓ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఉమెన్ ఇన్ యూకే, షీ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్. కానీ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు, హస్బెండ్ జాబు, వీటన్నిటితో షీ సాక్రిఫైస్ హర్ సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ లవ్ గాట్ డిమినిష్డ్. She thought, okay, taking care of family is more important than taking care of myself. ఆ సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తాం మన బాడీకి, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే యూఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేది మనము ఒక వైబ్రేషన్ పంపిస్తాం మన సిస్టమ్కి. అప్పుడు వాట్ దే సెడ్ ఇన్ దట్ బుక్ ఈస్ ఇట్ బికమ్స్ నెగటివ్ ఎనర్జీ. సి, ఉమెన్ బై నేచర్ క్రియేటివ్, యూట్రస్ వల్ల, right, ovaries valla. And if that becomes negative, chances of becoming at a cellular level damage leading to cancers are high. And 50% of them who acknowledged and made changes, లండన్లో ఉన్న ఆవిడ acknowledge చేసి, she said, all of you needs to share my responsibility going forward. I want to do something for myself. And ఆవిడ జాబ్లో జాయిన్ అయ్యారు. ఆవిడకి రిలాప్స్ రాలేదు. The other 50% who never acknowledged, it got relapsed and they died. So I would say this is one area which is in our control. Sometimes control lo lekapochu based on the family situation. But ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, who can control these things, they need to first start acknowledging that they got to take the emotional blocks out. Yes. And they need to start loving themselves first. ప్లేన్లో చెప్తారు కదా, ఫస్ట్ మనం మాస్క్ పెట్టుకున్న తర్వాత పిల్లలకి పెట్టాలి. అవును. దట్స్ ఎన్ ఎగ్జాంపుల్ విచ్ ఐ ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఉమెన్ ఒక 40 తర్వాత మీరు టెస్టులు చేయించుకోవాలి అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. మేబీ గైడ్లైన్స్ కూడా ఉన్నాయేమో, అట్లాంటి ఒక ప్రోటోకాల్ కూడా ఉందేమో. కానీ ఉమెన్ మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాలి, చేయించుకోవాలి, వాళ్ళు బాగుండాలి, తర్వాత ఎప్పుడైనా మనకు టైం ఉంటే వెళ్దాంలే అనే ధోరణిలోనే ఉంటారు. ఫ్యామిలీయే తనకి ఇంపార్టెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తను బాగుంటేనే మిగతా అందరూ కూడా బాగుంటారు, హెల్దీగా ఉంటేనే. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్. నెక్స్ట్ జనరేషను హెల్దీగా ఉండాలి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేయాలి అంతే. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు, వైట్ రైస్ తినకూడదు. షుగర్ ఎందుకో చాలా పెద్ద అదొక శత్రువు అయిపోయింది డాక్టర్ గారు. షుగర్ అనేది మనం తినే ఫుడ్డేనా అసలు? సి, యాజ్ ఎ సైడ్, ఒక 50 ఏళ్ళ కింద, ఒక 50 years 60 years వెనక్కి వెళ్తే అసలు వైట్ షుగర్ అనేది లేదు. వైట్ షుగర్ అనేది లేదు. సో అండ్ ది అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఇప్పుడు మనకు దొరికే స్నాక్స్ కూడా 50 yearsకి వెళ్ళామనుకో, 1970s 60sకి వెళ్తే ఈ స్నాక్స్, ఇప్పుడు దొరికే స్నాక్స్ అప్పుడు దొరికే స్నాక్స్ చాలా డిఫరెంట్. అవును. ఇప్పుడు మ్యాక్సిమము అమ్మేది షుగర్తో, హైలీ షుగర్తో ఉన్న ప్రాసెస్ షుగర్తో ఉన్న స్నాక్సే. అవి మనం తింటుంటే ఒకటి ఫస్ట్ మనకి అన్నెసెసరీ వెయిట్,
తర్వాత బాడీలో ఇన్ఫ్లమేషన్. హ్మ్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వచ్చిందో దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజెస్ ఆఫ్ క్యాన్సర్ హ్మ్. ఈజ్ ఎక్సెస్ ఇన్ఫ్లమేషన్. బికాస్ ఇన్ఫ్లమేషన్ అయితే ఆ బాడీ ఆ ఆర్గాన్స్ ఎఫెక్టివ్గా పనిచేయడం మానేస్తాయి, రైట్? సో మనం చాలా కేర్ఫుల్గా, ఐ నెవర్ సే టోటల్లీ అవాయిడ్, ఇట్స్ ఇంపాసిబుల్ బేస్డ్ ఆన్ వేర్ వీఆర్. సో ఎంత తింటున్నామో అనేది కొంచెం యూ నీడ్ టు పే అటెన్షన్ టు ఇట్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి, అవగాహన ఉండాలి తల్లులకు కూడా ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము ఏంటి అనేది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు మంచిది కాదు. సో డాక్టర్ గారు, ఫైనల్గా మీ ట్రస్ట్ గురించి. ఓకే, మా ట్రస్ట్ పేరు స్మృత అండి. శ్రీనివాసన్ మునిస్వామి రాధా అద్దంకి. మా ఫ్రెండ్ శ్రీనివాసన్ మునిస్వామి కోవిడ్లో వీ లాస్ట్ హిమ్. నేను ఆయన కోవిడ్లో చాలా సర్వీస్ చేశాము ఇండియాలో. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్ డ్యూరింగ్ కోవిడ్. ఈ పాస్డ్ అవే ఇన్ బెంగళూరు. అండ్ మా మదర్ పేరు రాధా అద్దంకి. సో వాళ్ళిద్దరి పేర్లో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశాము. మేము ట్రస్ట్లో 3 థింగ్స్ చేస్తాం. ఒకటి హెల్త్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, లైవ్లీవుడ్ ఫర్ ఆల్. హెల్త్ ఎవరికైతే మా క్లినిక్స్కి మా దగ్గర ఫైనాన్షియల్లీ మా దగ్గర లేదు, స్ట్రెంగ్త్ లేదు, వీ డోంట్ హ్యావ్ మనీ అంటే మేము ఫ్రీగా చేస్తాం మా క్లినిక్స్లో, ఏదర్ యూఎస్ కానీ ఇక్కడ కానీ. సెకండ్ థింగ్, డ్యూరింగ్ కోవిడ్ మేము ఆల్మోస్ట్ 1 lakh ఇమ్యూనిటీ కిట్స్ ఫ్రీగా పంచాం. మా ఎంటైర్ సింగరేణి కాలనీస్ మొత్తానికి ఇచ్చాం, ప్రతి ఒక్క వర్కర్కి ఇచ్చాం. అండ్ ఆల్ ది వే ఫ్రమ్ నాగాల్యాండ్, కేరళ, పంజాబ్, ఆంధ్ర పోలీస్. సో we gave all these immunity kits for free. So that is the health. And ఒక 2 years ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ లక్టికల్, మేమే ట్రస్టే రన్ చేసాం. మేము శానిటేషను, సెక్యూరిటీ మొత్తం మేమే చూసుకున్నాం. వీ యూస్ టు రన్ లైక్ అ ప్రైవేట్ హాస్పిటల్. ఆల్మోస్ట్ ఒక 100 వర్కర్స్ని పెట్టి డే అండ్ నైట్ క్లీన్ చేయించి, సెక్యూరిటీని పెట్టి, ప్లస్ అక్కడ చాలామందికి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్కి మనీ ఇచ్చేవాళ్ళం, అదొకటి చేసాము. ఎడ్యుకేషన్ మేము ఇప్పటికీ ఆల్మోస్ట్ 500 and odd పిల్లల్ని చదివించాము. తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ సమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. Most of girl child, we focus mostly on girl child because we are aligned with Beti Bachao Beti Padhao. మేము మా పిల్లలు, ఆడపిల్లలు either orphans, single parent or both parents earning less than 1 lakh per year, వాళ్ళని మేము తీసుకుని వాళ్ళకి కోచింగ్, ఐఐటి, ఐఎం, నల్సరీ ఇవన్నీ కోచింగ్ ఇచ్చి వాళ్ళని దాంట్లో చాలామందికి సీట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ బయటకు వస్తున్నారు. వాళ్ళు లెస్ దాన్ 1 lakh ఎకనామిక్ స్టేటస్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మినిమం ప్రతి ఒక్క అమ్మాయి 5 to 6 lakhs టు ఆల్మోస్ట్ 20 lakhs సంపాదిస్తున్నారు. సో దట్ ఈస్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్. అండ్ థర్డ్ వచ్చేసి లైవ్లీవుడ్. వీ సపోర్ట్ లాట్ ఆఫ్ వీవర్స్. ఫర్ ఇన్స్టెన్స్, we also anywhere where we feel that there is an art, there is a livelihood which is getting totally eliminated from the face of earth. For instance, Surabhi Drama Company ఉంది, దాన్ని మేమే స్పాన్సర్ చేస్తాం. వేర్ ఎవర్ దే గో, దే ప్లే దీస్ డ్రామాస్, వీ ఎన్ష్యూర్ దట్ వాళ్ళకి అంతా సపోర్ట్ చేస్తాము. వాళ్ళ స్క్రీన్స్ అన్ని మళ్ళీ మనం చేయించాము. వి ట్రైయింగ్ టు హెల్ప్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ లైవ్లీవుడ్కి వి ఫోకస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్స్, నా లాస్ట్ 30+ years కెరియర్లో ఐ ట్రైన్డ్ అండ్ help to technology వాళ్ళకి అట్లీస్ట్ 4,000 to 5,000 jobs I was able to create. So these are the 3 things which we do. Yes. Education, health and livelihood as part of the trust. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీ దగ్గర నుంచి చాలా విషయాలు మేము తెలుసుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలానే ఉన్నాయి, డయాబెటీస్, బీపీ ఇలాంటివి. తెలీదు దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటి అని. లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్తుంటారు, జీవితాంతం మందులు వాడాలి అని చెప్తుంటారు. వాటికి హెర్బల్ మెడిసిన్లో అసలు ఎలాంటి వైద్యం ఉంది, ఇంకా ఆయుర్వేదం వాటి గురించి ఏం చెప్తుంది, ఇట్లా మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. Sure. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, అందరు ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు.